చేవెళ్లలో యోగా ఆశ్రమం నిర్వహిస్తున్న రంగారెడ్డిని హనీ ట్రాప్ చేశారు. రంగారెడ్డి దగ్గర పెద్ద మొత్తంగా డబ్బులు ఉన్నాయని తెలుసుకున్న అమర్ అనారోగ్య సమస్యల పేరుతో రంగారెడ్డి యోగాశ్రమంలో 2 మహిళలను చేర్పించారు. ఆ తర్వాత రంగారెడ్డితో మహిళలు సన్నిహితంగా ఉన్న ఫోటోలు, వీడియోలతో అమర్ గ్యాంగ్ బ్లాక్మెయిల్ చేశారు. ఇప్పటికే 50 లక్షల రూపాయలను ఇచ్చాడు. అయినా మరో 2 కోట్లు ఇవ్వాలని అమర్ గ్యాంగ్ డిమాండ్ చేయడంతో యోగా గురువు రంగారెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. చేవెళ్లలో యోగా ఆశ్రమం నిర్వహిస్తున్న రంగారెడ్డిని హనీ ట్రాప్ చేశారు. ఇక ఈ హనీ ట్రాప్ కి సంబంధించి పూర్తి సమాచారం మా క్రైమ్ కరెస్పాండెంట్ శశి అందిస్తారు. శశి, చేవెళ్లలో హనీ ట్రాప్ వెలుగు చూస్తుంది. రంగారెడ్డి అనేటటువంటి ఒక వ్యక్తిని హనీ ట్రాప్ చేసినట్టుగా తెలుస్తోంది. రంగారెడ్డి దామరగిద్ద గ్రామంలో, చేవెళ్ల మండలం దామరగిద్ద గ్రామంలో గత 6 సంవత్సరాలుగా ఒక వెల్నెస్ సెంటర్ ను నడుపుతూ ఉన్నారు. అయితే ఇదే వెల్నెస్ సెంటర్ కు 2 మహిళలు అనారోగ్యం అంటూ కూడా వచ్చినటువంటి సందర్భం ఉంది. అయితే ప్రధానంగా ఇటు రంగారెడ్డిని హనీ ట్రాప్ చేయాలంటూ ముందుగానే పక్కా ప్లాన్ తో ఈ 2 మహిళలు కూడాను ఆ వెల్నెస్ సెంటర్ లో చేరినట్టుగా తెలుస్తుంది. ఈ మొత్తం హనీ ట్రాప్ ప్లాన్ అంతటికి అమర్ అనేటటువంటి వ్యక్తి చాలా కీలకంగా వ్యవహరించినట్టుగా ప్రస్తుతం ఇప్పటికే పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. వాస్తవానికి అమర్ అనేటటువంటి వ్యక్తి రజని, ఆ తర్వాత మరొక మహిళలను తీసుకుని గత నెల 6వ తేదీన ఇద్దరికి అనారోగ్యం బాగాలేదు, కొన్ని రోజుల పాటు ఆశ్రమంలో ఉంచి వీరి ఆరోగ్యం కుదుటపడేంత వరకు కూడా ఆశ్రమంలో ఉంచుకోవాలంటూ, ఆ వెల్నెస్ సెంటర్ లో ఉంచుకోవాలంటూ కూడా ఇద్దరిని అక్కడే ఉంచినటువంటి సందర్భం. సో ఇదే నేపథ్యంలో ముందస్తు పక్కా ప్లాన్ తో భాగంగా రజనీతో పాటు మరొక మహిళ కూడా ఇటు వెంకటరెడ్డికి హనీ ట్రాప్ పాల్గొన్నారు. రంగారెడ్డికి హనీ ట్రాప్ పాల్గొన్నట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతానికి రంగారెడ్డికి సంబంధించినటువంటి కొన్ని ఫోటోలు, ఆ తర్వాత ఆయన గదిలో ఉన్నప్పుడు కొన్ని వ్యక్తిగత ఫోటోలు, తర్వాత వాటిని కూడా సేకరించి వాటి ద్వారానే బ్లాక్ మెయిల్ పాల్గొన్నట్టు కూడా తెలుస్తోంది. అయితే ఇదే నేపథ్యంలో ఒకవేళ వ్యక్తిగత ఫోటోలు, తర్వాత మార్పుడు ఫోటోలు ఇవన్నీ కూడా బయట రంగారెడ్డి వారితో ఒప్పందం కుదుర్చుకున్నారు. అందులో భాగంగానే 50 లక్షలు ఇవ్వాలంటూ కూడా వారు కోరినప్పుడు 50 లక్షలు అందుకు సంబంధించినటువంటి 2 చెక్కులు కూడా ఇచ్చారు. అయితే ఆ 50 లక్షలు ఇచ్చినప్పటికీ కూడాను మరొక 2 కోట్ల రూపాయలు ఇవ్వాలంటూ అమర్ అండ్ గ్యాంగ్ బెదిరించింది. అయితే 2 కోట్లు లేదా 2 ఎకరాల పొలం ఇవ్వాలంటూ కూడా అమర్ అండ్ గ్యాంగ్ బెదిరించడంతో ఇక పోలీసులకు ఆయన ఫిర్యాదు చేయడం కూడా జరిగింది. 2 కోట్ల రూపాయలు ఇవ్వాలంటూ కూడా పదే బెదిరిస్తూ ఉండడం, ఆ తర్వాత వ్యక్తిగత ఫోటోలు, రజని తర్వాత మరొక యూత్ తో ఉన్నటువంటి ఫోటోలన్నింటినీ కూడా సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తామంటూ కూడా బెదిరించడంతో 2 కోట్లు ఇవ్వడానికి కూడా ఒప్పుకున్నాడు. అంతకుముందే ఇటు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో గోల్కొండ సమీపంలో 2 కోట్ల రూపాయలు ఇస్తానంటూ కూడా రంగారెడ్డి అమర్ గ్యాంగ్ చెప్పడం జరిగింది. ఇందులో భాగంగానే ఈ రోజు ఆ 2 కోట్ల రూపాయలు తీసుకోవడానికి వచ్చినటువంటి అమర్ అండ్ గ్యాంగ్ ను గోల్కొండ పోలీసులు వలపన్ని పట్టుకున్నారు. గోల్కొండ పోలీస్ స్టేషన్ పరిధిలోకి వారు రాగానే ఇక గోల్కొండ పోలీసులు మొత్తం ఈ 4గురిని ప్రస్తుతం అదుపులోకి తీసుకుని అనంతరం గోల్కొండ పోలీస్ స్టేషన్ కి తరలించారు. వారి వద్ద నుంచి మొబైల్ ఫోన్స్ సీజ్ చేశారు. అదే కాకుండా అప్పటికే 50 లక్షల రూపాయలు రంగారెడ్డి ఇచ్చినటువంటి నేపథ్యంలో ఆ రంగారెడ్డి ఇచ్చినటువంటి 25 లక్షల రూపాయలు ఒక్కొక్క చెక్కును కూడా, ఆ 2 చెక్కులను కూడా స్వాధీనం చేసుకోవడం కూడా జరిగింది. సో మొత్తానికి ఇటు అమర్ గ్యాంగ్ ఈ హనీ ట్రాప్ పాల్గొన్నట్టుగా ఇప్పటికే పోలీసులు విధానానికి వచ్చారు. కాబట్టి అందుకు అనుగుణంగానే వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసి ఈ 4గురిని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం ప్రాసెస్ పూర్తి చేసి రిమాండ్ చేస్తామంటూ కూడా ఇప్పటికే గోల్కొండ పోలీసులు చెప్తూ ఉన్నారు. రైట్, థ్యాంక్ యూ శశి.